హాయ్ ఫ్రెండ్స్, అంజనీ అంజు ఛానల్కి స్వాగతం. బెంగళూరు నుంచి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళడానికి మంగళూరు వెళ్ళే ట్రైన్ ఎక్కి సుబ్రహ్మణ్యం రోడ్డు స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఆ బస్సులు ఉన్నాయండి. ఆ బస్సుల్లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చాం. బస్ స్టాండ్ ఎదురుగా మయూర హోటల్ ఉందండి. ఆ హోటల్లో రూమ్ తీసుకున్నాము. పక్కనే అక్షరధార హోటల్ ఉంది. అక్కడ టిఫిన్ చేసాము. టిఫిన్ బాగుంది. టిఫిన్ చేసిన తర్వాత స్ట్రైట్గా బయలుదేరి వెళ్తూ ఉంటే అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా చూసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ రోడ్డు వస్తుందండి. ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ రోడ్డు. ఈ రోడ్లోకి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం. స్వామి దర్శనం బాగా అయిందండి. ఇప్పుడు బయటకు వచ్చి పక్కనే టోకెన్ స్టాల్ ఉంటుందండి. అక్కడ టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళి లడ్లు తీసుకొని వెనక ఇంకో ద్వారం ఉంటుందండి. ఆ ద్వారం గుండా బయటకు వచ్చి స్ట్రైట్గా వెళ్తే ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వస్తుందండి. ఇక్కడ వాసుకికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఇచ్చారని చెప్పారు. స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చామండి. టెంపుల్ ముందు 2 రథాలు ఉంటాయండి. అదిగో చూపిస్తున్నాను చూడండి. ఈ పెద్ద రథం, చిన్న రథం 2 ఉంటాయి. అవి చూసుకొని దేవస్థానం వారు అక్కడ అన్నదానం చేస్తున్నారండి. ఇక్కడ భోంచేసాము. 10:20కి కుక్కి సుబ్రహ్మణ్యం రోడ్లో ట్రైన్ అండి. బస్ స్టాండ్లో 8:30కి బస్ ఉంది. ఆ బస్ ఎక్కి సుబ్రహ్మణ్యం రోడ్డు స్టేషన్కి వచ్చాము. సుబ్రహ్మణ్యం రోడ్డు స్టేషన్ ఇదేనండి. ఇది స్టేషన్లా అనిపించలేదు, నాకైతే గుడిలాగా అనిపించింది. చాలా బాగుంది. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.